Welcome to yoga class. ఈ రోజు యోగా క్లాస్ లో కృష్ణ గారు మనకు ఏ ఆసనం నేర్పించబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా క్లాస్లో మనము అర్ధ బకాసనం గురించి తెలుసుకోబోతున్నాము. ఇంతకు ముందు కూడా మనము కాకాసనము బకాసనము చేశాము. అయితే ఆ బకాసనానికి ఈ బకాసనానికి చాలా తేడా ఉంది. ఈరోజు చేసే అర్ధ బకాసనంలో మనము కాళ్ళ వేలని పైకి లేపటం లేదు. కాకాసనానికి బకాసనానికి చాలా సిమిలారిటీస్ ఉన్న ఆ రెండు కాకికి కొంగకి ఉన్నంత తేడా ఈ రెండు ఆసనాలలో ఉంటుంది. అందుగురించే ముందు దాన్ని కాకాసనమని, రెండో ఆసనాన్ని బకాసనమని అంటున్నాము. ఈ ఆసనం చేసే ముందు మనం ఎలాంటి వార్మప్ చేయాలో చూద్దాము. రెండు కాళ్ళని ఈ విధంగా స్ట్రెచ్ చేయండి. కాళ్ళ వేలని మీ వైపు లాగండి. అసలు కాళ్ళ వేలని స్ట్రెచ్ చేయమంటే చాలామంది ఇది చేయలేరు. ఇది చాలా ఈజీగా ఉన్న చాలా ఇంపార్టెంట్ భాగము. ఈ ఆసనంలో మీరు కాళ్ళ వేలు ఇలా పెట్టి పైకి లేపగలిగితే మీరు బ్యాలెన్స్ చేయగలుగుతారు. అదే కాళ్ళ వేలని లోపలికి చేసి మీరు ఈ ఆసనంలో వెళ్తే ఎంబడే కింద పడిపోతారు. కాళ్ళ వేలు ఇలా ముందుకి అనడం మాత్రంలోనే మన శరీరంలో బ్యాలెన్స్ అనేది వస్తుంది. అలానే మన పొట్ట కండరాలు కూడా స్థిమితంగా ఉంటాయి. పొట్ట కండరాలని బిగించడానికి కాళ్ళ వేలని మనము వెనకాలకి చేసి మన శరీరంలో లైట్నెస్ తీసుకొస్తాము. ఎప్పుడైతే మీరు కాళ్ళ వేలని ముందుకు చేస్తారో మన శరీరంలో లైట్నెస్ అనేది బాగా పెరుగుతుంది. మన శరీరం తేలికగా అవుతుంది. ఈ విధంగా కొంత సమయం పాటు ఉండి మీరు కుడి పాదాన్ని ఇలా పైకి చేసి ముందు పెట్టండి. మీరు కాళ్ళ వేలని ఇలా చేసినట్టయితే మీ తొడలో బాగా ప్రెషర్ పడి తొడ భారీగా అవుతుంది. అదే మీ వేలుని ముందుకు చేసి పైకి లేపితే మీ కాల్లో లైట్నెస్ అనేది పెరుగుతుంది. ఇలా కుడి కాలుని కింద పెట్టేసి ఎడమ కాలుని పైకి చేయండి. కాలుని ముందుకు చేసి కొంత సమయం పాటు ఈ విధంగా అలానే ఉండాలి. కాలుని కింద పెట్టేసేయండి. మళ్ళీ కుడి కాలుని పైకి చేయండి. ఎడమ పాదాన్ని కూడా పైకి చేయాలి. కింద పెట్టేసేయండి. ఈ విధంగా చేసి మనము బద్ధకోణాసనం చేద్దాము. బద్ధకోణాసనము ఎందుకు చేస్తున్నాము? బకాసనం చేసేటప్పుడు మన నడుములపై చాలా ప్రెషర్ పడుతుంది. నడుములని ఫ్లెక్సిబుల్గా చేయడానికి అన్నిటికంటే ఈజీగా ఉండే ఆసనం బద్ధకోణాసనము. ఈ విధంగా బద్ధకోణాసనము మీరు కొంత సమయం పాటు చేయండి. చేసి మీ చేతులని ఈ విధంగా కింద పెట్టండి. చేతులని కింద పెడుతూ మీరు ముందుకి రావాలి. ఈ విధంగా చేతులని వెనకాల వైపు చేసి మీ మణికట్టుపై ప్రభావం పడేలాగా చూసుకోండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేయండి. చేతుల వేళ్ళని ఈ విధంగా పెట్టండి. మళ్ళీ చేతుల వేళ్ళని ఈ విధంగా లోపలి వైపు చేసి ఉండండి. దాని తర్వాత రెండు మోకాళ్ళని దగ్గరగా తెచ్చుకోవాలి. రెండు మోకాళ్ళని ఈ విధంగా చెరువు వైపు తీసుకెళ్ళండి. దాని తర్వాత మనము మాలాసనంలో వచ్చి కూర్చుందాము. కొంత సమయం పాటు మాలాసనంలో ఈ విధంగా కూర్చోండి. కుడివైపు ఎడమవైపు, కుడివైపు ఎడమవైపు చేస్తూ ఉండాలి. నడుముని కుడివైపు ఎడమవైపు చేస్తూ ఉండాలి. ఇలా కుడి ఎడమవైపు చేయడం వలన మన నడుములో ఫ్లెక్సిబిలిటీ అనేది బాగా పెరుగుతుంది. తొడలలో కూడా ఫ్లెక్సిబిలిటీ అనేది పెరుగుతుంది. ఈ విధంగా ముందుకి వెనకాలకి చేయండి. కుడికాలు ముందుకు చేసి ఎడమకాలని వెనకాలకి, ఎడమకాలని ముందుకు చేసి కుడి పాదాన్ని ముందుకు చేయండి. ఈ విధంగా చేసి కూడా నడుములో ఫ్లెక్సిబిలిటీ పెంచుకోవాలి. దీని తర్వాత మనము పలకలో వెళ్దాము. పలకలో వెళ్ళి మీ మోకాలుని ఈ విధంగా ముందుకి వెనకాలకి చేయాలి. తల మన చేతి వేళ్ళపై వచ్చేలాగా చూడాలి. మోకాలని కింద పెట్టండి. చాలామంది ఈ విధంగా పలక చేస్తుంటారు. అసలు ఇది పలక కాదు. ఇది కూడా పలక కాదు.
ఇది పలక. అయితే ఈ విధంగా మీరు ముందుకు వచ్చేసి ఆసనాన్ని చేయాలి. అప్పుడే మన పొట్టలో ఏ సంతులన అయితే మన పొట్ట కండరాలలో వస్తుందో ఆ సంతులనాన్ని ఉపయోగించుకొని మనము బకాసనంలో వెళ్ళగలుగుతాము. ఈ విధంగా వార్మప్ చేసిన తర్వాత మళ్ళీ మనము మాలాసనంలో వెళ్ళి కాకాసనం చేద్దాము. చేతులని కింద పెట్టేసి ఈ విధంగా మాలాసనంలో రండి. మాలాసనంలో చేతులని ఈ విధంగా దూరంగా చేయాలి. చేతుల వేళ్ళని ఇలా విస్తరించి పెట్టాలి. ఇలా దగ్గరికి పెడితే మీరు కింద పడిపోతారు. మణికట్టుపై బాగా ప్రభావం పడుతుంది. అందుగురించి చేతుల వేళ్ళని ఈ విధంగా దూరంగా చేస్తూ మోచేతులని బెండ్ చేసి ఈ విధంగా మీరు పాదాలపై వచ్చేసేయాలి. ఇలా పాదాలపై వచ్చేసి మీ యొక్క తలని ముందుకు చేయండి. శరీర భారాన్ని ముందుకు చేయండి. చేస్తూ మీ కాళ్ళ వేళ్ళపై వచ్చేయండి. వేళ్ళపైనే కాకుండా కాళ్ళ బొటన వేలుపై వచ్చేయాలి. మళ్ళీ కింద కూర్చోండి. పైకి వచ్చేయండి, వెనకాలకి. ఈ విధంగా మీరు ముందుకి వెనకాలకి వెళ్ళడం వలన మన శరీరం తేలికగా అవుతుంది. బ్యాలెన్స్ చేయడానికి ఆస్కారం బాగా ఉంటుంది. ఈ విధంగా చేసి కొంత సమయం పాటు చేతులని ఈ విధంగా కూడా పెట్టండి. దీంతో మణికట్టుపై పడే ప్రభావం తగ్గిపోతుంది. దాని తర్వాత మళ్ళీ చేతులని ఈ విధంగా తీసుకొని వచ్చి ఒకసారి కాకాసనం చేద్దాము. కాకాసనం అంటే కాకిలాగా ఎగరడము. ఈ విధంగా తలని ముందుకు చేస్తూ 2 కాళ్ళ వేలని పైకి లేపడము. నెమ్మదిగా కాళ్ళ వేలని కింద పెట్టండి. మన శరీర భారం మొత్తము మన అరిచేయి మణికట్టుపై ఉంటుంది. అందుగురించే చేతుల వేళ్ళని ఇలా చాపి పెడతాము. చాపి చేతుల వేళ్ళని మ్యాట్పై ఎప్పుడైతే పెడతామో దీంతో మన చేతులలో దృఢత్వం అనేది బాగా పెరుగుతుంది. ఈ విధంగా మీరు కాకాసనం చేసి దాని తర్వాత మీ యొక్క మోకాళ్ళని మీ ఆర్ంపిట్స్ దగ్గర తీసుకొని రండి. అలా తీసుకొని వచ్చి మీ పాదాలని ముందుకు తీసుకొని రావాలి. అలా చేస్తూ మీరు మీ మోకాళ్ళపై మీ కాళ్ళ వేలపై వచ్చేయండి. కావాలంటే చేతులని ఇంకొద్దిగా ముందుకు తీసుకొని వచ్చి తలని ముందుకు చేస్తూ మనము బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నిస్తాము. అయితే ఈరోజు చేసే ఆసనము అర్ధ బకాసనము. మనము పూర్తిగా పైకి వెళ్ళటం లేదు. ఇలా పైకి లేవాలి. పైకి లేచి మీరు మీ తలని ముందుకు చేస్తూ కాళ్ళ వేళ్ళని ఈ విధంగా వెనకాలకి చేయండి. చేతులని మాత్రం సూటిగా పెట్టాలి. మోచేతులు అస్సలు బెండ్ చేయకూడదు. బయటికి వచ్చేసేయండి. కావాలంటే మీరు నిలబడి కూడా ఈ ఆసనం చేయవచ్చు. నిలబడుతూ ఈ విధంగా బెండ్ అయిపోయి చేతుల వేళ్ళని మ్యాట్పై బాగా కింద పెట్టండి. ఇలా మీ ఆర్ంపిట్స్ దగ్గర మోకాలను తెస్తూ చేతులని సూటిగా చేస్తూ మీ కాళ్ళ వేలు వెనకాల వైపు తీసుకెళ్తూ ఉండాలి. తలని మాత్రం సూటిగా పెట్టండి. చేతులని కూడా సూటిగా పెట్టండి. ఇలా చేసి బయటికి వచ్చేయండి. చాలామంది ఈ ఆసనాన్ని ప్రాక్టీస్ చేసేటప్పుడు కింద చూస్తుంటారు. అలా కింద చూడకూడదు. ముందు వైపు చూడాలి. ముందు వైపు చూడకుండా కింద చూస్తే మీరు కింద పడిపోతారు. మీరు కింద పడిపోయి మెడకి తలకి గాయాలు అయ్యే అవకాశాలు బాగా ఉన్నాయి. కాబట్టి ఈ ఆసనాన్ని చాలా జాగ్రత్తగా చేయండి. మళ్ళీ చూపిస్తాను. ఈ విధంగా చేతులని కింద పెట్టేసి మీరు కాళ్ళ వేళ్ళని వెనకాల వైపు చేస్తూ చేతులని స్ట్రైట్గా చేసి నెమ్మదిగా ఆసనం నుంచి బయటికి వచ్చేయండి. దాని తర్వాత మనం కూల్ డౌన్ చేద్దాము. కూల్ డౌన్ చేయడానికి మీ యొక్క కాళ్ళని ఈ విధంగా అని తేలికగా చేసుకోవచ్చు. మనము మెడపై ఏమి భారం పెట్టకున్నా మెడలో కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది. భుజాలని ఇలా అనడం వలన లేదా మెడని ఇలా అంటూ స్టిఫ్గా చేయడం వలన
మన మెడలో ఇబ్బంది అనిపించవచ్చు. కాబట్టి మీ మెడని పైకి కిందికి అంటూ మెడలో ఉన్న ఇన్కన్వీనియన్స్ని తక్కువ చేసుకోండి. చేతుల వేళ్ళపై బాగా ప్రెషర్ పడింది కాబట్టి ఇలా చేతులని రొటేట్ చేస్తూ మీ యొక్క మణికట్టు ప్రాంతంలో పడిన ప్రెషర్ని తక్కువ చేస్తూ మీరు ఈ మణికట్టుని కూడా రిలాక్స్ చేసుకోండి. ఇలా కౌంటర్ ఆసనం చేసి దాని తర్వాత సుఖాసనంలో కూర్చోవాలి. బ్యాలెన్స్ చేసే ఆసనాలు చేయడం వల్ల మన వ్యక్తిత్వంలో కూడా బ్యాలెన్స్ చేసుకునే క్వాలిటీ అనేది పెరుగుతుంది. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి నేను కూడా జాయిన్ అవబోతున్నాను. నన్ను కృష్ణ గారిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా క్లాస్లో చేసే ఆసనం పేరు అర్ధ బకాసనము. బకాసనము కాకాసనం లాగానే ఉంటుంది, కానీ బకాసనంలో మన చేతులని సంపూర్ణంగా స్ట్రైట్ చేసి ఆసనాన్ని చేస్తాము. మోకాలని మన ఆర్మ్పిట్స్లో పెట్టి లేదా బైసెప్స్ పైన పెట్టి ఈ ఆసనాన్ని మనం చేస్తాము. ఈ ఆసనం చేయడానికి మన శరీరంలో చాలా దృఢత్వము అవసరము, బ్యాలెన్స్ అనేది అవసరము. బ్యాలెన్సింగ్ ఆసనాలు చేస్తే మన శరీరంలో వ్యక్తిత్వంలో బ్యాలెన్స్ అనేది ఏర్పడుతుంది. అలానే ఈ ఆసనంలో మన శరీర భారం అంతా అరిచేతులపై పెడతాం కాబట్టి మన మణికట్టు ప్రాంతము అరిచేతులు శరీర భారాన్ని ఓడ్చుకునేలాగా చూసుకోవాలి. అంత మనం ప్రాక్టీస్ చేయాలి. ముందుగా వీపుని నిటారుగా చేసి కూర్చొని కాళ్ళని సూటిగా చేద్దాము. కాళ్ళని సూటిగా చేసి కాళ్ళ వేళ్ళని ముందుకి వెనకాలకి చేయండి. ఇలా కాళ్ళ వేళ్ళని ముందుకి వెనకాలకి చేస్తూ కాళ్ళ కండరాలలో రక్త ప్రసరణని తెచ్చుకోవాలి. ఈరోజు చేసే ఈ ఆసనంలో ఈ కాళ్ళని ముందుకి అని పెట్టడము చాలా అవసరము. కుడి పాదాన్ని అలా ముందుకు పెట్టి మీరు కొంత పైకి తీసుకుని రండి. ఇలా పైకి తీసుకొని వచ్చి మోకాల్ని బెండ్ చేయకుండా స్ట్రైట్గా చేయాలి. ఇలా ఉండడం వలన మన కాలు తేలికగా అవుతుంది. కాలు ఎంతో వెయిట్ ఉన్నలాగా అనిపించదు. మీ వేరే కాల్ని కూడా పైకి చేయండి. మోకాల్ని బెండ్ చేయకుండా సూటిగా చేయండి. కాళ్ళ వేలని ముందు వైపు చేయండి. మోచేతులని బెండ్ చేసి మన భుజాలని వెనకాలకి అనకూడదు. వీపుని స్ట్రైట్గా పెట్టాలి. కింద పెట్టేసేయండి. ఈ విధంగా మళ్ళీ కుడివైపు కుడి కాల్ని పైకి తీసుకెళ్ళి పాదాన్ని పైకి కిందికి అనాలి. ఇలా పైకి కిందికి అనడం వలన కాళ్ళ కండరాలు ఇంకొద్దిగా వార్మప్ అయిపోతాయి. పాదాన్ని కింద పెట్టేసి రెండో పాదాన్ని కూడా అదే విధంగా పైకి కిందికి అంటూ ఉండండి. పాదాన్ని కింద పెట్టేసేయండి. ఇప్పుడు మనం బద్ధకోణాసనంలో వెళ్దాము. బద్ధకోణాసనంలో మీ తొడలని దూరంగా చేసి పైకి కిందికి చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వలన తొడ కండరాలు బాగా ఫ్లెక్సిబుల్గా అవుతాయి. రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. వీపుని నిటారుగా చేస్తూ ఉండాలి. చేతులని వీపు వెనకాల పెట్టేసేయండి. రెండు మోకాలని దగ్గరగా తీసుకొని రండి. రెండు మోకాలని కుడివైపు ఎడమవైపు చేస్తూ ఉండాలి. ఇలా చేసి తొడ బయటి ప్రాంతంలో కూడా కండరాలకి స్ట్రెచ్ వచ్చేలాగా చేయాలి. దీని తర్వాత నెమ్మదిగా కూర్చొని మీ హస్తాలని ఈ విధంగా చేయండి. చేతులని కిందికి పైకి చేయాలి. ఇలా చేస్తూ మీ చేతులని గట్టిగా ఒకదానిపై ఇంకోటి ప్రెస్ చేయండి. చేతుల వేళ్ళని ఈ విధంగా చాపాలి. చాపి చేతులని కింద పెట్టండి. ఆ చేతులని ఈ విధంగా తీసుకొని రండి. భుజాలని వెనకాల చేస్తూ అరిచేతులని కింద ప్రెస్ చేస్తూ ఉండాలి. దాంతో మన అరిచేయి, మోచేయి, చేతులు ఇవన్నీ మణికట్టు ఇవన్నీ ప్రాంతంలో స్ట్రెచ్ తీవ్రంగా పడుతుంది. ఆసనం నుంచి బయటికి వచ్చేసేయండి. పలకలో వెళ్ళండి. పలకలో వెళ్ళి 20 నుంచి 50 కౌంట్ల వరకు పలకని హోల్డ్ చేయాలి. మోచేతులని పెంచేసి కాళ్ళ వేళ్ళపై వచ్చేసేయండి. పృష్ఠభాగాన్ని పైకి లేపుతూ ఉండాలి. మోకాలని కింద పెట్టేసేయండి. మళ్ళీ పైకి వెళ్ళాలి. మోకాలని కింద పెట్టేసేయండి. ఈ విధంగా కొన్నిసార్లు మనము పలకని బాగా చేస్తూ ఉండాలి. దాని తర్వాత మీరు మాలాసనంలో వెళ్ళి కూర్చోండి.
మాలాసనంలో పాదాలని ముందుకే చూయిస్తూ నమస్కారం పెట్టి కొంత సమయం పాటు ఉండండి. వీపుని నిటారుగా చేయాలి. ఇలా చేసి మీ చేతులని కింద ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తూ నెమ్మదిగా మీ కాళ్ళ వేలపై వచ్చేయాలి. అరచేతులని కంప్లీట్గా మ్యాట్పై ప్రెస్ చేస్తూ చేతులని ఇంకొద్దిగా ముందుకు చేసి మోచేతులని ఈ విధంగా బెండ్ చేయండి. బెండ్ చేస్తూ తలని ముందుకు చేస్తూ మీ కాళ్ళ వేలపై వచ్చేయాలి. ఇలా అర్ధ కాకాసనం చేయండి. కొంత సమయం పాటు అలానే ఉండాలి. ఈ విధంగా ఉంటూ వెనకాలకి వచ్చేయండి. మళ్ళీ ముందుకు వెళ్తూ వెనకాలకి వచ్చేయండి. ముందుకు వెళ్తూ వెనకాలకి వచ్చేయండి. ఇలా చేస్తూ మన బ్యాలెన్స్ అనేది మనము కింద పడకుండా కాపాడుకోవాలి. దీని తర్వాత నెమ్మదిగా కాకాసనం చేద్దాము. కిందికి వచ్చేయండి. ఇలా 5 నుంచి 10 సార్లు మీరు కాకాసనం కూడా చేయండి. దాని తర్వాత మీ మోచేతులని ఈ విధంగా తీసుకొని రావాలి. ఆర్మ్పిట్స్ని మోకాల దగ్గర తీసుకొని రావాలి. తీసుకొని వచ్చి చేతులని ఈ విధంగా ముందుకు చేయండి. ఇంకొద్దిగా ముందుకు చేయండి. కాళ్ళ వేలపై రావాలి. ఇలా వచ్చేసి మీ వెయిట్ని ఇలా పైకి అనండి. తలని పైకి అనండి. కిందికి వచ్చేసేయండి. మళ్ళీ పృష్ఠభాగాన్ని పైకి లేపుతూ చేతులని స్ట్రైట్ చేయాలి. బయటికి వచ్చేయండి. కింద కూర్చోండి. ఈ విధంగా కొంత సమయం పాటు మాలాసనంలో ఉండి మీ అరచేతులని కూడా వెనకాల వైపు చేయవచ్చు. ఇలా చేయడం వలన చేతులలో పడే ప్రెషర్ తగ్గిపోతుంది. అలానే మన చేతులపై బాగా స్ట్రెచ్ పడి ఈ ఆసనము ఇంకొద్దిగా ఎక్కువ సమయం పాటు చేయగలుగుతాము. ఈ ఆసనాన్ని మీరు చేతులని ప్రెస్ చేస్తూ కాళ్ళ వేలపై వచ్చేసేయండి. వచ్చేసి ముందు వైపు చూడాలి. మన మెడ ఒకవేళ కింద చేస్తూ ఆసనం చేసినట్టు అయితే కింద పడిపోవచ్చు. అలా అని గడ్డాన్ని ఇలా పైకి చేసినట్టు అయితే ఈ మెడ ప్రాంతంలో పట్టేసినట్టుగా అనిపించి మెడకి సంబంధించిన అంగాలన్నీ స్ట్రెయిన్ అయిపోయి ఇక్కడ మనకు ఇబ్బందిగా అనిపించవచ్చు. అసలు ఈ ఆసనంలో కంట్రోల్ చేయాల్సింది ఏమీ లేదు, బ్యాలెన్స్ చేయాల్సింది ఉంది. కాబట్టి ఈ మెడ కండరాలని బాగా రిలాక్స్ చేసుకోవాలి. చేతులని అలా ప్రెస్ చేస్తూ నెమ్మదిగా మీ పృష్ఠభాగాన్ని పైకి లేపి కంప్లీట్గా చేతులని స్ట్రైట్ చేయండి. మోచేతులు ఓ 1/2 ఇంచ్ మాత్రమే బెండ్ చేయాలి. దీని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి కాళ్ళ వేళ్ళని వెనకాల వైపు తీసుకెళ్ళాలి. చేతులని సూటిగా చేసి ఇక్కడ అలానే ఉండండి. కిందికి వచ్చేసేయండి. కాళ్ళని లేపి బకాసనం చేయాలి, కానీ అది ఈరోజు మనము చేయటం లేదు. కేవలం చేతులని ప్రెస్ చేసి మాత్రమే ఈ ఆసనం చేస్తున్నాము. ఒకసారి లేచి నిలబడండి. నిలబడి మీరు చేతులని కిందికి తీసుకొని రావాలి. అలా తీసుకుని వచ్చి పాదాలని కొద్దిగా దూరంగా చేసి మీ మోకాలని మీ ఆర్మ్పిట్స్ దగ్గర తీసుకొని రావాలి. అలా చేస్తూ చేతులని కొద్దిగా ముందుకు చేయండి. మోచేతులని బెండ్ చేయకూడదు. మోచేతులని స్ట్రైట్గా పెడుతూ మీరు ఈ విధంగా కూర్చొని కాళ్ళ వేళ్ళపై రావాలి. కేవలం కాళ్ళ బొటన వేలుపై రండి. అలా చేసి నెమ్మదిగా కిందికి వచ్చేసేయండి. ఈ ఆసనం పేరు అర్ధ బకాసన. ఈ ఆసనం చేయడం వలన భుజాలకు చాలా మంచిది. ఆ కండరాలు బాగా బలపడతాయి. అలాగే చేతి మణికట్టుకు కూడా చాలా మేలు చేస్తుంది. భుజాలపై చాలా ప్రెషర్ పడింది కాబట్టి ఈ విధంగా మీరు స్ట్రెచ్ చేసుకోవచ్చు. మోచేయిని ఇలా పుల్ చేసుకోవచ్చు. రిలీజ్ చేయండి. రెండో వైపు కూడా మీరు అలానే చేయండి. చేసి మీ 2 చేతులని ఫ్లెక్సిబుల్గా చేసుకోవాలి. అదేవిధంగా కుడివైపు ట్విస్ట్ అవ్వాలి. ఎడమ వైపు కూడా ట్విస్ట్ అవ్వండి. గడ్డాన్ని పైకి కిందికి చేస్తూ ఇవన్నీ కౌంటర్ ఆసనాలు బాగా చేసుకోండి.
కాళ్ళని కూడా సూటిగా చేసి కాళ్ళ వేళ్ళని కొన్నిసార్లు కదిలించాలి. అలా కదిలించి కూడా కౌంటర్ ఆసనం చేసుకోవచ్చు. ఇలా కౌంటర్ చేయడం వలన భుజాలు అలాగే మణికట్టులోని మజిల్స్ అన్ని రిలాక్స్ అయిపోతాయి. ఈరోజు యోగా క్లాస్లో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. వక్రాసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చేతులు బలహీనంగా ఉన్న వాళ్ళు వక్రాసనం చేయలేరు. మీ చేతులలో బాగా బలం అనేది ఉండాలి. అలానే భుజాలలో కూడా బలం రావాలి. అన్నిటికంటే ఎక్కువగా మీ శరీరంలో తేలికత అనేది రావాలి. కొంగలాగా ఎగరాలంటే మనము కొంగలాగా అలానే తేలికగా ఉండాలి. శరీర భారం ఎక్కువ ఉన్న వాళ్ళు బకాసనం లాంటి ఆసనాలు చేయకూడదు. మీ యొక్క చేతుల మణికట్టుని బాగా స్ట్రెంథన్ చేసుకొని దాని తర్వాత ఈ ఆసనాన్ని చేసుకోవచ్చు. పొట్ట కండరాలని బాగా బిగించడానికి చాలా మటుకుగా ప్లాంక్స్ చేస్తూ ఉండాలి. అలా చేసి శరీరాన్ని తేలికగా చేసుకొని దాని తర్వాత కాకాసనం బకాసనం లాంటి ఆసనాలు చేయండి. చూసారు కదండి, ఇవాళ యోగా క్లాస్లో అర్ధ బకాసన. ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేసి దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ని మీరు కూడా పొందండి. తిరిగి రేపటి యోగా క్లాస్లో మరొక ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.